ప్రేమ ఎంత మృదువైనదో అంత కఠినమైనది కూడా. పాషాణ హృదయాల్ని కూడా కరిగించగల కాదల్ ప్రాణాలు తీసేలా కూడా చేయించగలదు. రెండు వైపులా పదునున్న కత్తి లాంటి లవ్ ఆ కాలేజీ విద్యార్థుల జీవితాల్ని మలుపులు తిప్పింది. తమ ప్రేమను గెలిపించుకోవడానికి స్వప్న, విశాల్ ప్రయత్నించగా వాళ్లకు శత్రువులా తయారయ్యారు సంతోష్, హేమంత్. మరి చివరకు ఏమైంది? ఈ కథ ఎలాంటి టర్న్ తీసుకుంది? ఇవాల్టి ఎపిసోడ్లో చూద్దాం. చదువుకునే వయసులో వాళ్ళంతా కెరీర్ గురించి ఆలోచించట్లేదు. ప్రేమ కోసం పరితపిస్తున్నారు. తల్లిదండ్రుల మాటకు విలువలేదు. ఎవరికి వాళ్ళు సొంత నిర్ణయాలు తీసేసుకుంటున్నారు. విశాల్కు శత్రువుల్లా మారిన సంతోష్, హేమంత్ ఏం చేశారు? రోజు కాలేజ్కి వచ్చే విశాల్ కనిపించకపోవడం, మొబైల్ స్విచ్ ఆఫ్ ఉండడంతో బాధపడుతున్న స్వప్నను చూసిన సంతోష్, హేమంత్ లోపల సంబరపడ్డారు. అతను చనిపోయాడని సంతోష్, హేమంత్ అనుకున్నారు. కానీ విశాల్ చనిపోలేదు. ఆ రోజు స్పృహ తప్పిన అతను గంట తర్వాత లేచాడు. ఎలాగోలా ప్రాణాలు దక్కించుకున్నాడు. సంతోష్ చేసిన దాడి నుంచి ప్రాణాలతో బయటపడిన విశాల్ ఆలోచనలో పడ్డాడు. ఆ సంతోష్ గాడు ఇంత పని చేస్తాడనుకోలేదు. ఫ్రెండ్లా నటిస్తూ ఏకంగా నన్నే చంపాలని చూశాడు. వాడు సరే, స్వప్న, అన్నయ్య సంగతేంటి? తనక్కడికి వస్తానన్నాడని సంతోష్ చెప్పాడంటే నన్ను చంపాలన్న ఉద్దేశం హేమంత్ కూడా ఉండే ఉండాలి. సంతోష్ నాకు నిజమే చెప్పాడా లేక అబద్ధమాడా అనుకుంటూ మదన పడ్డాడు విశాల్. సంతోష్ నన్ను చంపాలనుకున్న విషయం, అందుకు హేమంత్ కూడా సహకరించాడని స్వప్నకి చెబితే వద్దొద్దు, మొత్తానికే ప్రాబ్లం అవుతుంది. కానీ విషయం ఎలాగైనా తనకి చెప్పాలి. హేమంత్కి దీంతో సంబంధం ఉందో లేదో నేను తెలుసుకోవాలి. ఎలా ఎలా అనుకుంటూ రకరకాలుగా ఆలోచించాడు విశాల్. బైక్ పై వెళుతూ వెనక్కి పడ్డానని, తలకి రాయి గుచ్చుకుందని అందరినీ నమ్మించాడు. నిజమే అనుకున్న స్వప్న అతన్ని ఆ స్థితిలో చూసి కన్నీళ్లు పెట్టింది. ఇది చూసిన సంతోష్, హేమంతులు కంగారు పడ్డారు. విశాల్ జరిగిందంతా స్వప్నకి, పోలీసులకి చెప్తాడేమోనని విపరీతంగా భయపడ్డారు.
విశాల్ మాత్రం వాళ్ల కెరీర్ దెబ్బతినకూడదనే ఉద్దేశంతో ఆ విషయం ఎక్కడా బయటపెట్టలేదు. దాంతో వాళ్ళిద్దరూ ఊపిరి పీల్చుకున్నారు. విశాల్పై దాడి విషయం స్వప్నకు తెలిసిందా?